హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వెయిట్ చేసిన అయితే లెల్లు మాల్ వెళ్ళాను అనమాట రీసెంట్ గా. సో అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అంటే జస్ట్ ఊరికే టైం పాస్ గానే వెళ్ళామన్నమాట మేము. కాకపోతే కొన్ని నాకు చాలా అవసరం, చాలా రిక్వైర్డ్ అనేవి మాత్రమే నేను తీసుకున్నాను. సో అక్కడ నాకు ఏంటంటే ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసిన ప్రోడక్ట్స్ కానీ ఇంకా చాలా రీజనబుల్ గానే ఉండిండే. కాకపోతే నాకు అవసరం లేదని చెప్పేసి నేను తీసుకోలేదు. జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఫ్రోజన్ ఫుడ్ ఉంది, ఇంకా పఫ్ పేస్ట్రీ కూడా ఉంది అనమాట. కాకపోతే పెద్ద ప్యాక్ ఉంది, సో నాకు చిన్నది కావాలని చెప్పేసి నేను అది కూడా తీసుకోలేదు. ఇంక ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఉన్నాయి, ఇంకా మీకు వాట్ నాట్ అన్ని దొరుకుతాయి అక్కడ. అంటే నాన్ గ్రాసరీస్ ఉన్నాయి, ఇంకా మనకు గ్రాసరీస్ కూడా ఉన్నాయి అనమాట. అంటే 2 స్టోర్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ విజిట్ చేస్తుంటే నో ఇష్యూస్. కాకపోతే నేను ఫస్ట్ ఒక 3 or 4th టైం అనమాట నేను విజిట్ చేయడము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం నేను బాగానే తీసుకున్నాను. నేను అంటే ఏది రేట్ అదంతా నేను ఏది ఆలోచించకుండా తీసుకున్నాను. సో ఇంకా అక్కడే లులు మాల్లో పైన ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది కదా. సో నేను ఇంకా చాలాసార్లు మూవీస్ కి అట్లా కూడా వెళ్ళాము. ఇంక ఇక్కడ వెజ్జీస్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకేమనిపిస్తుంది అంటే ఇలా మాల్స్ లో వెళ్ళి మనము వెజిటేబుల్స్ కొనడం కంటే బయట మనం రైతు బజార్ దగ్గర అక్కడ తీసుకుంటే రైతులకు కూడా కొద్దిగా యూజ్ అవుతుంది కదా అని నాకు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఈ క్యాప్సికమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అంటే ఇది చాలా హైబ్రిడ్ అని నాకు అర్థమవుతుంది. ఇంకా నేనైతే క్రొసాంట్ తీసుకున్నాను. దీంతో ఒక రెసిపీ అయితే నేను చేస్తున్నాను, అది నేను తప్పకుండా మేము పోస్ట్ చేస్తాను మీకు. ఇంకా బిస్కెట్స్, అరబిక్ స్వీట్స్ అని చెప్పేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా కేక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే నేను చూసి తీసుకున్నాను. అదైతే 90s కిడ్స్ కి చాలా అంటే చాలా ఫేవరెట్ రెసిపీ. అది ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంక ఇవన్నీ బిస్కెట్స్, ఇంకా కొన్ని అరబిక్ స్వీట్స్ కూడా ఉన్నాయి. నేను ఏమీ తీసుకోలేదు, జస్ట్ నేను వెళ్ళాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అంతే. ఇంకా ఇక్కడ ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇది 199 రూపీస్ అట్లా ఉంది, ఒకటే ఫిష్ వస్తుంది. నేనైతే ఇవాళ బిల్ అంతా చేశాను. ఇంకా నేను పైన ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాను. బెల్జియన్ ఫ్రైస్ లో నేను లోడెడ్ ఫ్రైస్ విత్ మెక్సికన్ సాల్సా అయితే తీసుకున్నాను. టేస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంది, కాకపోతే అది బాగాలేదు. అండ్ బై ప్లీజ్